ఇది మా పలాస ప్రాంతానికి సంబంధించినటువంటి గూగుల్ మ్యాప్. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పలాస కాశీబుగ్గ, ఈ రెడ్గా కనిపిస్తున్నటువంటి ఏరియా. మా నియోజకవర్గంలో గ్రీన్గా కనిపిస్తున్నటువంటి ఏరియా ఇది ఉద్దానం. గూగుల్ మ్యాప్స్లో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది గ్రీన్గా ఈ ఉద్దానం, అక్కుపల్లి ఉద్దానం ఏరియా. ఎక్కడైతే గ్రీన్గా మీ గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తుందో మీరు తిన్నగా తీసుకొచ్చి అక్కడే ఎయిర్పోర్ట్ కడతామంటే ప్రజల యొక్క సెంటిమెంట్స్ దెబ్బతినవా? ప్రజలు ఆలోచించరా? ఇంకా ఏదైతే గ్రీన్గా కనిపిస్తుందో గూగుల్ మ్యాప్లో మీరు తినగా తీసుకొచ్చి అక్కడే ఎయిర్పోర్ట్ కడతాం, దాన్ని కూడా ఎర్రగా చేసేస్తామంటే ప్రజల సెంటిమెంట్స్ దెబ్బతినవా? మీరు ఎవరైనా పోనీ కనీసం మా పలాసకి ఎమ్మెల్యే ఉంది, ఆవిడతో సంప్రదించారా? కలెక్టర్ కానీ మంత్రి కానీ, ఇదిగో మీ నియోజకవర్గంలో మేము ఎయిర్పోర్ట్ కడతాము, ఏ ప్రాంతంలో మీకు అనువుగా ఉంటుంది, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయనేది మీరు కనీసం మా ఎమ్మెల్యేని అడిగారా? ఎలా మీరు గ్రౌండ్ చేస్తారు ఒక ప్రాజెక్ట్ని? 30-40 సంవత్సరాల్లో మీకు ఒక ప్రాజెక్ట్ గ్రౌండ్ చేసుకోవడం చేత కాలేదు మీకు. తిరిగేమో మీరు ప్రజా సంఘాల వాళ్ళకి, కమ్యూనిస్టులకే మీరు దూషిస్తారా? జెండాలు పట్టుకొని రెడీ అయిపోతారు అనుకొని చెప్పి. ఏమి ఎందుకు రెడీ అవ్వకూడదు? ఎందుకు రెడీ అవ్వకూడదు? ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి మేము అడుగుతా ఉన్నాం, బాబు మా గవర్నమెంట్ హయాంలో పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ కోసమే కేంద్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు అడిగాము. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది, ఇప్పుడు అది శాంక్షన్ వచ్చింది. మీకు 9,000 ఎకరాలు 10,000 ఎకరాలు పోర్టుకు అనుసంధానంగా ల్యాండ్ బ్యాంక్ తయారు చేసి పెట్టాము. మీరు అక్కడ పెట్రోకెమికల్ అండ్ రిఫైనరీ కాంప్లెక్స్ పెట్టుకుంటే ఒకే ఒక్క ప్రాజెక్టుతో 30-40 వేల ఉద్యోగాలు మనం సృష్టించగలుగుతామని చెప్పి నెత్తి నేరు కొట్టుకుంటున్నాం. మీరు పట్టించుకున్నారా? అచ్చెన్నాయుడు గారు మీరు ఆలోచన చేశారా? రామ్మోహన్ నాయుడు గారు ఈరోజేమో జెండాలు పట్టుకొని బయలుదేరిపోయింది చెప్పి మీరు దూషిస్తారా? మీకు చేత అవుతుంది, మీకు ఆలోచన లేదు, జిల్లా పైన మీకు ఒక సంకల్పం లేదు. మీకు ఈ జిల్లాని ఇతర జిల్లాలతో పోటీలో నిలపాలని ఎలాంటి చిన్న పిసరి డిస్టర్బెన్స్ లేకుండా మేము పోర్ట్ గ్రౌండ్ చేస్తాం. పోర్ట్ గ్రౌండ్ చేస్తే సంబరం అయిపోయిందా? దాని యాన్సిలియర్ ఇండస్ట్రీస్ అవన్నీ తేవాలి కదా, రావాలి కదా. ఒక్క ఇండస్ట్రీని మీరు ఈ జిల్లాకు తీసుకురాగలుగుతున్నారా? ఎయిర్పోర్ట్ కడేస్తే ఎయిర్పోర్ట్ కడితే అభివృద్ధి అయిపోద్దా? రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రి అభివృద్ధి చెందడం వల్ల ఎయిర్పోర్ట్ వచ్చిందా, లేకపోతే అక్కడ ఎయిర్పోర్ట్ వల్ల రాజమండ్రి అభివృద్ధి చెందిందా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్. కడప అభివృద్ధి చెందడం వల్ల అక్కడ ఎయిర్పోర్ట్ వచ్చిందా, లేకపోతే ఎయిర్పోర్ట్ వల్ల కడప అభివృద్ధి చెందిందా? కర్నూలు, తిరుపతి, ఎయిర్పోర్ట్ అనేది అవసరం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ కట్టడమో పద్ధతి. ఎయిర్పోర్ట్ కట్టి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఇలా మాకు పక్కనే బెరంపూర్ ఉంది, అక్కడ కూడా ఎయిర్పోర్ట్ ఉంది మాకు, అక్కడికి ఏ విమానాలు రావట్లే. వైజాగ్కే విమానాలు రావడం లేదని గొడవ చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో మొన్న రాశారు కదా, రాశారు అన్ని విమానాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. విజయవాడ విమానాలు 2 క్యాన్సిల్ అయిపోయినాయి. వైజాగ్ నుంచి కౌలాలంపూర్ వెళ్ళే విమానం క్యాన్సిల్ అయిపోయింది, వైజాగ్ నుంచి సింగపూర్ వెళ్ళే విమానానికి అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. దృష్టి పెట్టండి మంత్రి గారు, విమానాలు ఎగిరిపోతున్నాయని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. వైజాగ్ ఎయిర్పోర్ట్కే దిక్కుమొక్కు లేదు. మీరు వచ్చి మా పలాసలో ఉద్దానంలో ఎయిర్పోర్ట్ కట్టేస్తారు, తద్వారా మా ఉద్దానం అభివృద్ధి చేస్తారు. ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు? ఎయిర్పోర్ట్ కట్టాలని అనుకున్నా అసలు ఒక ఆప్టిమల్ ప్లేస్ అనేది ఐడెంటిఫై చేయాలి కదా. అక్కడ ఉంది సాల్ట్ ల్యాండ్ ఉంది, 1800 ఎకరాలు ఉంది మా నియోజకవర్గంలో, ప్రభుత్వ ల్యాండే. మీరు కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్నారు, కట్టండి అక్కడ. తమాషా మాటలు మాట్లాడద్దు. 4 దశాబ్దాలుగా ఈ జిల్లాకు చేసింది మీరు 0. అందుకే ఈ జిల్లా అట్టడుగు స్థానంలో ఉన్నది తలసరి ఆదాయం. ఒక్క ప్రాజెక్ట్ మీరు తెచ్చుకోలేకపోయినారు. ఈరోజు ఎవరినో దూషించడం అనేది మీ చేతకానితనమని నేనైతే అచ్చెన్నాయుడు గారికి తెలియజేయదలుచుకున్నాను. నిన్న మీరు గైడ్లైన్స్ రిలీజ్ చేశారు మత్స్యకార భరోసాకు సంబంధించి. ఎవరి కుటుంబంలో అయినా, అంటే ఏ రేషన్ కార్డులో అయినా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం డిపాజిట్ అయినా, పెన్షన్ వస్తున్నా, ఆ రేషన్ కార్డులో పెన్షన్ వస్తున్నా, ఆ రేషన్ కార్డులో ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి పథకాలు ఏమున్నా
ఆ రేషన్ కార్డుకి రైతు భరోసా లాంటి పథకాలు ఏమైనా వస్తున్నా మత్స్యకార భరోసా ఇవ్వము అని చెప్పి మీరు గైడ్లైన్స్ ఇచ్చారు. ఇది అన్యాయం కాదా? అంటే ఇప్పుడు వేటకెళ్లే మత్స్యకారుడు వాళ్ళ పిల్లల్ని చదివించుకోకూడదా? ఐఎమ్ ఆస్కింగ్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్. వేటకెళ్లే మత్స్యకారుడు చేపల వేట మీరు నిషేధిస్తున్నారు, వాడు ఆగిపోవడంలా. మీరు వెళ్ళదంటారు కాబట్టి వాడు ఆగిపోతున్నాడు. ఆగిపోతున్నారు కాబట్టి మనం వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇన్సెంటివ్ ఇస్తున్నాం అంతే తప్ప ఇదేదో మీ దయదాక్షిణ్యాల మీద ఆధారపడలేదు. ఇది గమనించాలి ముందు ప్రభుత్వమే నిర్దేశించింది మీరు వేటకి వెళ్ళొద్దని, అందుకని ప్రత్యామ్నాయంగా ఇన్సెంటివ్ ఇస్తున్నాం. ఇదేదో మీరు మీ దయాదాక్షిణ్యాలకు ప్రేమ వలకపోయడానికో చేస్తున్న గొప్ప పని కాదు ఇది. మీరు వద్దన్నారు కాబట్టి మేము వెళ్ళడం లేదు కాబట్టి మీరు మాకు ఇన్సెంటివ్ ఇస్తారు, అది మా హక్కు. అది అంత మాత్రాన మా పిల్లలు మేము చదివించుకోకూడదు, మా పిల్లలు మేము చదివించుకొని మీరేదో పొరపాటున ఫీజు రింబర్స్మెంట్ ఏదో డబ్బులు పడి ఉంటే మాకు మత్స్యకార భరోసా ఇవ్వరంటే ఇది అన్యాయం కాదు. ఇది అంటే మత్స్యకార చేపల వేట చేసే ఎవడు కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోకూడదు. రెండే, ఒకటి చదివించడం మానేయాలా లేదా చేపల వేటన్నా మానేయాలి. ఇదేనా ప్రభుత్వ విధానం? చాలా తప్పిది. ఫీజు రింబర్స్మెంట్ పడడం అనేది గర్వంగా ఫీల్ అవ్వాలా. ఓ మత్స్యకారుడైనా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నాడు, మనం చదివించాలి, ప్రభుత్వం మన బాధ్యతని ఫీల్ అవ్వాలి తప్ప మీకు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మీకు మత్స్యకార భరోసా ఇవ్వమంటే అది తప్పది. రైతు భరోసా డబ్బులు ఇస్తే మీకు మత్స్యకార భరోసా ఇవ్వము అంటే మత్స్యకారులు ఎవ్వరికీ కూడా భూములు ఉండకూడదా? తీర ప్రాంతంలో మత్స్యకారులకి చిన్న చిన్న జీడి తోటలు, చిన్న చిన్న కొబ్బరి తోటలు ఇవి ఉంటాయి. నువ్వు దానికి రైతు భరోసా ఏవో డబ్బులు పడుతున్నాయని చెప్పి మత్స్యకార భరోసా ఏమంటే ఏంటది? అన్యాయం కదా అది. ఆ రేషన్ కార్డులో పెన్షన్ ఉంటే మత్స్యకార భరోసా ఇవ్వరా? ఇది ఖచ్చితంగా ఈ గైడ్లైన్స్ అయితే మార్చుకోవాలి. అచ్చెన్నాయుడు గారు, మీరు మన జిల్లాని మీరు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసేప్పుడు మీరు అధికారులకి మీరు డైరెక్షన్ ఇవ్వాలి. అధికారులు అన్నాక ప్రభుత్వం మీద ఎలా భారం తగ్గించాలా, ఎలా ఎగ్గొట్టించాలా అనే ఆలోచనతో వాళ్ళు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేస్తారు. మంత్రిగా మీ బాధ్యత, మీ పనేది. దీనివల్ల ఎంత నష్టం జరుగుతున్నది అన్నటువంటి దాన్ని అసెస్ చేయాల్సిన బాధ్యత ఆ కన్సర్న్ మంత్రిది. మీరు తక్షణమే గైడ్లైన్స్ని రివైజ్ చేయించి ఈ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ రైతు భరోసా, ఫీజు రింబర్స్మెంటు, పెన్షను వాటిని రిమూవ్ చేయండి. మిగతా ఇంకేమన్నా అది చూసుకోవాలి. కానీ ఖచ్చితంగా ఇవి వచ్చినంత మాత్రాన్ని మత్స్యకార భరోసా ఇవ్వమా అన్నటువంటిది అయితే పద్ధతి కాదు. మా హయాంలో సుమారుగా 1,19,000 1,20,000 మందికి మేము మత్స్యకార భరోసా ఇచ్చాము. మరి ఇంకా వీళ్ళు ఎన్యూమరేషన్ 18వ తేదీన అంటే రేపు చేస్తారు. ఫైనల్ ఫిగర్స్ అరైవ్ అయిన తర్వాత అవసరమైతే దీనిపైన మేము పోరాటం చేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేనైతే హితవు పలుకుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు వాగ్దానాలు చేయలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా చేతకాని వాగ్దానాలు చేయలేదు. కేవలం అధికారమే కావాలని చెప్పి మీకు నచ్చినట్టు మీరు వాగ్దానాలు చేశారు. మీ వాగ్దానాలను చూసి ఈరోజు ప్రజలు మోసపోయినారు. మీ వాగ్దానాల్ని చూసి మీకు ఓట్లేసి మీకు మ్యాండేట్ ఇచ్చారు తప్ప వీటి కాదని నేనైతే చంద్రబాబు గారికి మనవి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతోనే 2023 డిసెంబర్ నాటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా, ప్రతి డ్వాక్రా అక్క చెల్లెమ్మ కూడా 10 లక్షలకు తక్కువ కాకుండా ప్రతి గ్రూప్ కూడా ఆన్ అండ్ యావరేజ్ రాష్ట్రం మొత్తం 1,50,000 కోట్లు అప్పులు తెచ్చుకున్నారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో. మరి ఆ అప్పుల్ని తీర్చడం సాధ్యం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు. మరి ఆ మహిళలు తిరిగి అప్పులు తీర్చే క్రమం కోసం మీరు చెప్పినటువంటి తప్పుడు వాగ్దానాలు, నెలకు 1,500 ఇస్తారని, లేకపోతే ఇంట్లో అందరికీ అమ్మఒడి ఇస్తారని, ఇంకా వాటన్నింటినీ నమ్మి మిమ్మల్ని చూసి ఓట్లు వేశారు తప్ప దీనికోసం కాదు అని మనం చేస్తాం. ఆ సూపర్ 6 హామీలు నెరవేర్చడానికి ఇదిగో మేము ఇంత అప్పు తీసుకొచ్చాం,
ఈ పథకాన్ని మేము అమలు చేశామని చెప్పలేకుండా మీరు తెచ్చిన అప్పులు ఏం చేశారో కూడా ఇప్పటికీ ఎవరికి తెలియడంలా. ఈ 1,47,000 కోట్లు అంటే 1,50,000 కోట్ల అప్పు ప్లస్ రాష్ట్ర రాబడి, వీటన్నిటినీ ఎలా ఈ 1 ఇయర్లో మీరు ఖర్చు పెట్టారో కూడా అర్థమవడం. ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయలేదు మీరు. ఈ అమరావతికి మరొక ముఖ్యమైనటువంటి ఒక మాట చెప్పాలి. ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చే ముందే చెప్పింది, ఇది ముంపుకు గురయ్యే ప్రాంతం, ఇది ఇక్కడ ఎందుకు ఇంత నిర్మాణాలు చేస్తున్నారని. గతంలో ఐఐటి చెన్నై వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు, ముంపుకు గురయ్యే ప్రాంతం ఇది అని. నిర్మాణాల కాస్ట్ పెరుగుతుందని చెప్పినారు. ఇంత కాస్ట్ పెంచి ఎందుకు ఇక్కడ నిర్మాణాలు చేస్తున్నారని చెప్తే వాటి ఏం లెక్క చేయటం లేదు అసలు. ముంపు నివారణ కోసమని ఓ 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు టేకప్ చేస్తూ ఉన్నారు. దానికి 1,400 కోట్లు ఖర్చు పెడతారు. ఒక 6 చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తూ ఉన్నారు 1,400 కోట్లు ఖర్చు పెట్టి. మా ఉత్తరాంధ్రలో ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి అడిగితే గల్లా పెట్టి ఖాళీ. కేవలం ముంపు నివారణ కోసమని ఓ 1,400-1,500 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఏంటి అన్యాయం ఇది? ఏంటి అన్యాయం ఇది? నిన్న మొన్న చూశాను క్యాబినెట్లో, వైజాగ్లో ఒక సంస్థకి 99 పైసలు అట ఎకరా, 21 ఎకరానో 26 ఎకరాల్లో ఇస్తూ ఉన్నారు. ఈ దోపిడీ కాదు ఇది? దోపిడీ కాదా ఇది? 99 రూపాయలకి 100 కోట్ల విలువ కలిగినటువంటి ఎకరా భూమిని 99 పైసలకి ఇచ్చేస్తారా? దోపిడీ కాదా ఇది? ఏమనంటే 12,000 ఉద్యోగాలు వస్తాయి. ఏంటి నాకు అర్థమవుదు. లుల్లుమాల్ అనుకొని ఆడేడో 13 ఎకరాలు ఇచ్చేస్తూ ఉన్నారు. సుమారుగా ఎకరా తక్కువలో తక్కువ అక్కడ 150-200 కోట్లు ఉంటుంది అక్కడ. ఇనార్బిట్ మాల్ మనం కట్టించడం లేదా? ఇనార్బిట్ మాల్ మనం కట్టించడం లేదా? అంతకంటే పెద్దదా లుల్లు మాల్? ఇనార్బిట్ మాల్ కంటే పెద్దదైపోతుందా లుల్లు మాల్? ఇక్కడ ఇంత హడావుడి, ఇంత చర్చ, ఇంత లాభాపేక్ష ఎక్కడ లేదే. టీసీఎస్ వాళ్ళు మన గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా స్వయంగా చంద్రశేఖరన్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఎంఓఈ చేసుకున్నారు. వాళ్ళు ముందుకు వచ్చి టేకప్ చేస్తున్న ప్రాజెక్టే కదా. ఏంటి అన్యాయం ఇది? ఏంటి దౌర్భాగ్యం? ఎటు వెళ్ళిపోతున్నాం? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకుడు, విద్యావంతుడు, మేధావులందరూ కూడా గమనించాలని, ఆలోచించాలని, నోరు తెరిచి మాట్లాడాలని చంద్రబాబు గారు వాళ్ళ టీం, వాళ్ళ ముఠా మొత్తం చేస్తున్నటువంటి అమరావతి పేరిట జరుగుతున్నటువంటి దోపిడీని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా నేను ఒక మాట చెప్పాలి అచ్చెన్నాయుడు గారికి. అచ్చెన్నాయుడు గారు సుమారుగా ఓ 2-3 దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఓ 2-3 సార్లు పనిచేసినారు, మంత్రిగా 2 సార్లు పనిచేశారు. మరి అలాగే అచ్చెన్నాయుడు గారి సోదరుడు క్రీస్తేషులు ఎర్రంనాయుడు గారు, ఆయన ఒక 3-4 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగారు. కేంద్ర మంత్రిగా కూడా ఆయన పనిచేశారు.
మరి ఇప్పుడు ఆయన తనయుడు రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అంటే 3 దశాబ్దాల 4 దశాబ్దాల కాలం జిల్లాను రాజకీయం చేసి మీరు జిల్లాలో పెద్దరికం చేసి ఈరోజు శ్రీకాకుళం జిల్లా పెర్ క్యాపిటా ఇన్కంలో రాష్ట్రంలోనే అట్టడుగు స్థాయిలో ఉంది అని మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే మీ 3-4 దశాబ్దాల రాజకీయ కాలంలో ఈ రాష్ట్రానికి మీరు చేసింది 0 అని, ఈ జిల్లాకి 0 అని ముందుగా మనం గమనించాలి. ఇది నేను ఖచ్చితంగా చాలా స్టబన్గా నేను చెప్తా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారి హయాంలో, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మేజర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యాయి. వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 కావచ్చు, ఓ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఓ యూనివర్సిటీ కావచ్చు, ఓ రోడ్ల విస్తరణ, ఇంకోటి ఎనీథింగ్ ఆ టైంలో అయినటువంటిది. అంతకుముందు పూర్వకాలంలో అప్పుడు చేసినటువంటి, మరి మీ 4 దశాబ్దాల రాజకీయ కాలంలో మీరు చేసింది ఏంటో మీరు చెప్పాలా. మరి అలాగే మొన్న మాకు వచ్చినటువంటి 5 ఏళ్ల కాలం మేము ప్రజలను ఒప్పించి ప్రభుత్వం మీద భారం తగ్గించి ఎక్కడ ఎలాంటి అన్రెస్ట్ లేకుండా బ్రహ్మాండమైనటువంటి పోర్టు, మూలపేట పోర్టు ఇంప్లిమెంట్ చేస్తాం, గ్రౌండ్ చేయించాం మేము. మరి మేము గ్రౌండ్ చేయించగలగాలి ఏంది, మీరెందుకు ఏ ప్రాజెక్ట్ కూడా గ్రౌండ్ చేయలేకపోతా ఉన్నారు?